హల్లెలూయా. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా యొక్క ప్రార్థనలో మీరు మాకు తోడుగుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను పొందనేరదు. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను పొందనేరదు. కాబట్టి ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రభు ఏమని తెలియజేస్తున్నారు? తన వాక్కులో నుంచి యోహాను సువార్త 14:20-17 వచనంలో మనకు తెలియజేస్తున్నారు. లోకము ఆయనను పొందనేరదు, లోకము ఆయనను చూడనేరదు అంటున్నాడు. లోకం ఎప్పుడుగా కూడా ఆయన పొందనేరదు. అయితే లోకము నన్ను దేశించును గనక మిమ్మల్ని కూడా లోకము దేశిస్తుంది అని చెప్తున్నారు. లోకము ఎన్నడూ కూడా పొందనేరదు అంటున్నాడు. అలాగనే యోహాను రాసిన పత్రికలో ప్రభు సెలవిస్తున్నాడు. పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో, మేము ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాము. మా చేతులు దేని తాకి చూసినో, మా యొక్క కన్నులు దేనిని నిదానించి చూసినో, మేము దేనిని కనులార చూస్తామో, మేము ఏది చెవులార వింటిమో, ఆ అద్వితీయ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగును మేము కనులార చూసి ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రమో చీకటి లేదు. కాబట్టి ఆయనలో ఉన్న వెలుగును మీ ఆదియందు దేవుని యొక్క వాక్కు ఉండెను. ఆదియందు ఏది ఉండును? ఏది మేము నిదానించి చూస్తామో, ఏది కనులారో చూస్తామో, ఏది నిదానించి కనుగొంటామో, ఆ నిత్య జీవం మాకు ప్రత్యక్షమైనను, దానిని మేము మీకు తెలియచేస్తున్నాము. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడవలనని ఆయన కోరుచున్నాడు. మనకు అన్యోన్య సహవాసము గలవారము కావాలని ఆయన మనల్ని తనతో బిడ్డలుగా చేయవలనని, తన బిడ్డలుగా మనల్ని నిర్మించవలనని ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనము వెలుగులో నడవలని ఆయన మన కొరకు ప్రత్యక్షమైనాడు. ప్రభు ఎందుకు మనకు ప్రత్యక్షమయ్యాడు అనగా, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును గాక. గలిలయలో ఉన్న వారు గొప్ప వెలుగు కలిగెను. గలిలయలోనికి యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ దినమున గలిలయకు వెళ్ళాడు. అక్కడ గలిలయలో వారు ఆయన చూస్తారు, గలిలయలో వారు ఆయనను చూశారు. కాబట్టి ఆ గలిలయలో జనములకు ఏం కలిగింది? గొప్ప వెలుగు ప్రకాశించెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తుంది, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద లా, ఐ యామ్ ద సాల్వేషన్. నేను ఈ ప్రపంచమునకు వెలుగై ఉన్నాను, నేను ఈ ప్రపంచమునకు జీవమునై ఉన్నాను. కాబట్టి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుడనని ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వెంబడించాలి, మనం ఆయన ప్రేమించాలి, మనం ఆయనలో నిలవాలి, మనం ఆయన ద్వారా నిత్య జీవమును పొందాలి. అపవాది క్రియలను లయం చేయుటకే మనిషి కుమారుడు మనకు ప్రత్యక్షమాయెను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో? మనలో ఉన్న చీకటి తొలగించాలని, మనలో ఉన్న పాపము తొలగించాలని, మనలో ఉన్న దోషం తొలగించాలని, మనలో ఉన్న అపవిత్రత తొలగించాలని, మనలో ఉన్న ప్రతి విధమైన కుళ్ళు తొలగించాలని యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మరి ఏం చేయాలనుకున్నాడు ప్రభువారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనము, నీతి స్వరూపుడు వగు తండ్రి
నీ ఎదుట నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు తృప్తిపరచమని ప్రభు ప్రార్థిస్తున్నాడు. ప్రభు ఏమై ఉన్నాడు? నీతి స్వరూపుడు వగు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ప్రభు నిత్య మహిమలో నివసిస్తున్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, అద్వితీయ సత్య దేవుని వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ సత్య దేవుని వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి మనం ఆయన మహిమతో నింపబడాలని, మనం ఆయన జీవంతో నింపబడాలని, మనం ఆయన వెలుగులో ఉండాలని, మనం ఆయన కృపతో నింపబడాలని, ఆయన మన ద్వారా మహిమపరచబడాలని, మనం ఆయన గణపరచాలని, మనం ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రభు ఎంతో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 2-3 వచనం చదివినప్పుడు పేతురును యోహానును యాకోబును 6 దినములైన తర్వాత పేతురును యాకోబును యోహానును ఎట్టబెట్టుకొని గొప్ప ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండగా మరి ప్రభువారు ముఖములో నుంచి ఒక మహిమ, ఆయన ముఖము సూర్యుని వలె మార్చబడెను. ఆయన ముఖము నుంచి వెలుగు ప్రకాశించెను. ఆయనలో నుంచుతున్న వెలుగు చేత, ఆయనలో నుంచుతున్న మహిమ చేత పేతురు చూస్తున్నాడు, యాకోబు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు. అలాగూ దేవుని మహిమతో మనం నింపబడాలని, అలాగూ దేవుని జీవంతో కుమారుడు ఇదిగో ఈయన యందు ఆనందించుడి అని ఆకాశములోంచి ఒక స్వరం వినబడెను. వారి చుట్టూ మేఘము కమ్ముకొనెను. వారిలో మేఘము కమ్ముకొని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన హృదయములో ప్రవేశించాలని, మన హృదయములో నిలవాలని, నీ హృదయములో ఉండాలని, నా హృదయములో ఉండాలని ప్రభు కల్వరి శిలువలో నుంచి గొప్ప శబ్దం పలికాడు. మై లా, మై గాడ్, ఎందుకు నా చెయ్యి విడిచిదివని ప్రభు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. అంతేకాదు ఆయన 3వ దినమున సజీవుడై దేవుని కుడి సింహాసనంపైకి ఆసీనుడయ్యాడు. కాబట్టి మనము ప్రభు మహిమతో నింపబడాలని, ప్రభు జీవంతో నింపబడాలని, నన్ను వెంబడించే వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి మనం ఎలా నడవాలి? ఆయనను అంగీకరించేవాడు, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాడు ఎంత మాత్రము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. కాబట్టి ప్రభు మన కొరకు అంత శిలువలో ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు అంత కష్టపడ్డాడు? ఎందుకు అంత వేదన పడ్డాడు? అయితే భూమిలో ఒక గింజ ఎత్తబడి, ఒక గింజ భూమిలో పడవేయగానే ఆ గింజ మొలకెత్తుతుంది. అలాగనే మన శరీరం భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఆ యొక్క శరీరం ప్రభు పునరుద్ధాన మహిమతో నింపబడాలని ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రభు 3వ దినమున సజీవుడై లేవటం కారణం ఏంటి? నిన్ను లేపాలని, ప్రతి పాపికి కూడా అలాంటి మహిమనివ్వాలని, అలాంటి జీవమునివ్వాలని, అలాంటి ఆత్మనివ్వాలని నీ కొరకు వచ్చాడు. అందుకే ప్రభువే ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనము, ఎవడైనా నా ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాదు. అయితే పరిశుద్ధాత్మ కొరకు ఈ దినమే నువ్వు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు దాహం కొనాలి. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో, సత్యముతో. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో, తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. నన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితోనే నింపబడాలి, దేవుని ప్రేమ చేతను ఆవరింపబడాలి, దేవుని ఆత్మ చేత ఆవరింపబడాలి.
కాబట్టి మరి మోకరిచ్చినవంటే, ప్రార్థిస్తున్నామంటే, దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవుల్లో ఉంటున్నామంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అబ్రహాం ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రభువా ఆ పట్టణములో 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణమును కాపాడుతావా అన్నాడు. లేదంటే 50 మంది ఉంటే ఆ పట్టణంలో కాపాడుతావా అన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము మాట్లాడుతున్నారు. 18వ అధ్యాయం 10వ వచనములు. అయితే ప్రభువా మరి ఆ పట్టణములో ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అన్నాడు. అక్కడ 50 మంది లేరు. సరే 40 మంది రక్షిస్తావా? అక్కడ 40 మంది కూడా లేరు. అయితే 30 మంది అంటే రక్షిస్తావా? అయితే అక్కడ 30 మంది కూడా లేరు. అయితే 20 మంది ఉంటే రక్షిస్తావా? అయితే నీతిమంతులు 20 మంది కూడా లేరు. అయితే నీతిమంతులు ఆ పట్టణంలో 10 మంది ఉన్నవిడలా అక్కడ వారిని ఆ పట్టణం రక్షిస్తావా అంటే అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు. అయితే వెంటనే 4 ఉన్నారు, లోతు భార్య, బయటికి రమ్మని ఆ సొదొమ గొమొర్రాలను అగ్నితో దేవదూతలను పంపించి అగ్ని కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నితో కాల్చివేశాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో మనం ఏం చేయాలి? అబ్రహాము వలె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. ప్రభువా నా కుటుంబంలో వారి నీతిమంతులుగా చేయి, ప్రభువా నా బిడ్డల నీతిమంతులుగా చేయండి, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించండి అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తావు? పరిశుద్ధాత్మ లేనప్పుడు ఎలా దేవుల్లో నీవు నిలిచి ఉంటావు? కాబట్టి ఇంకా ఒక మాట చెప్తుంది. ఏమంటున్నారు ప్రభువారు? అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయము 2వ వచనములో, అంతటా వారు ఏక మనసుతో కూడుకొని ప్రార్థన చేస్తుండగా వారి మీదికి నాలుకల వలె, అగ్ని నాలుకల వలె విభజింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారైరి. అట్లా దేవుని ఆత్మతో ఏం చేయాలి? నింపబడాలి. దేవుని శక్తితో నింపబడాలి. అదే క్రైస్తవం అంటే, అదే క్రైస్తవులు అంటే అదే. పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని పిల్లలుగా నిలవగలుగుతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే అట్లా. కాబట్టి నా ఆత్మ లేకుండా నావాడుగా జీవించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ప్రభా మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ఈ సమయంలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు కిడ్నీల జబ్బు నుంచి స్వస్థపరచండి, గుండె జబ్బుల నుంచి స్వస్థపరచండి నాయన, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి స్వస్థపరచండి, గడ్డల నుంచి స్వస్థపరచండి, దయ్యముల నుంచి వెళ్ళగొట్టండి, దుష్టశక్తుల నుంచి వెళ్ళగొట్టండి, దురాత్మలను వెళ్ళగొట్టండి. కూడి ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్ కలిగి నాయనా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము నీ బిడ్డలు ప్రార్థనలో ఎదిగి దైవ దర్శనం పొందే బిడ్డలుగా వర్ధిల్లుటకు నీ మహిమతో, నీ ఆత్మతో, నీ సన్నిధితో నీ బిడ్డలు నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.